జనాభా అంతర చర్యలు చాప్టర్కి సంబంధించినటువంటి థియరీ క్లాస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ మనకి కంప్లీట్ అయిపోయాయి. రేపు నెక్స్ట్ సెషన్లో మనకి ఈకో సిస్టంలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ రేపు సెషన్లో మనం స్టార్ట్ చేద్దామండి. సో ఈ టాపిక్ అనేది ఒకటి కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. సో వీటికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్, మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ ఈ సెషన్లో ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో మీకు దీంట్లో మొత్తం టాప్ 50 బిట్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ బిట్లో మీకు ఎన్ని రైట్ అవుతున్నాయి అనేది మీరు సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇక లేట్ లేకుండా మనం టాపిక్లోకి వెళదామండి. సో ఫస్ట్ బిట్, ఏ జాతికి లాభం లేదా నష్టం లేనటువంటి తటస్థ అంతర చర్యను ఏ సూచికతో సూచిస్తారు? విచ్ సింబల్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ న్యూట్రల్ ఇంటరాక్షన్ వేర్ నైదర్ స్పీసీస్ ఈజ్ ఎఫెక్టెడ్? ప్లస్, మైనస్, 0, స్టార్. సరైన సమాధానం కామెంట్ చేయండి. రెండు జాతుల్లో ఎలాంటి నష్టం ఉండదు ఏ జాతికి కూడా. ఓకే, సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. రెండింటికి ఏ జాతికి కూడా మనకి నష్టం అనేది ఉంటుంది. ఇంటరాక్షన్లో రెండు విభిన్న జాతులు చెందినటువంటి జీవులు ఉన్నప్పుడు వాటిలో ఏ జాతికి కూడా నష్టం లేనటువంటి దాన్ని దేంతో సూచిస్తారు? ఏ గుర్తుతోటి సూచించడం జరుగుతుంది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, 0 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 2. ఏ అంతర చర్యలో రెండు జీవులు లబ్ధి పొందుతాయి? ప్లస్ రెండింటికి లాభం జరిగేటటువంటి సంబంధం ఏది? పరాన్న జీవనం, పారాసైటిజం, అన్యోన్యాశ్రయ సహజీవనం, మ్యూచువలిజం, ప్రిడేషన్, పరభక్షణం, పోటీతత్వం, కాంపిటీషన్. రెండింటికి లాభం జరిగేటటువంటి చర్య ఇది, జీవుల మధ్య ఉన్నటువంటి సంబంధము. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. వీడియోని లైక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అదేవిధంగా హైప్ బటన్ని క్లిక్ చేయండి. సరైన సమాధానం కామెంట్ చేయండి. ఏ అంతర చర్యలో రెండు జీవులు లబ్ధి పొందుతాయి? ఇంకే సరైన సమాధానం చూద్దాం. ఆప్షన్ బి సరైన సమాధానం రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. శివప్రణీత్ గారు, సూర్యకళ గారు, రాజేశ్వరి గారు సరైన సమాధానం గుర్తించారు. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. పోటీతత్వంలో పాల్గొనే రెండు జాతులపై ప్రభావం ఎలా ఉంటుంది? పోటీతత్వంలో పాల్గొనే రెండు జాతులపైన ప్రభావం ఎలా ఉంటుంది? బోత్ బెనిఫిటెడ్, రెండింటికి లాభం జరుగుతుందా? ప్లస్, 1 బెనిఫిట్ 1 ఈజ్ న్యూట్రల్, ఒకదానికి లాభం జరిగి ఇంకోదానికి లాభం కానీ నష్టం జరగకుండా ఉంటుందా? నెక్స్ట్, బోత్ ఆర్ హార్మ్డ్, రెండింటికి నష్టం జరుగుతుందా? 1 ఈజ్ హార్మ్డ్ 1 ఈజ్ న్యూట్రల్, ఒకదానికి నష్టం జరిగి ఇంకోదానికి న్యూట్రల్గా ఉంటుందా? లాభం కానీ నష్టం కానీ జరగకుండా ఉంటుందా? సరైన సమాధానం గుర్తించండి. పోటీతత్వంలో రెండింటిపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? జనరల్గా మనకి పోటీతత్వం అనేటి రెండు కూడా మనకి పోటీలో రెండు పాల్గొన్నప్పుడు వాటికి ఏం జరుగుతుంది? మనం జనరల్గా అయినా ఆలోచించి పెట్టచ్చండి. పోటీలో పాల్గొనేటటువంటి రెండు జీవులు తీసుకున్నప్పుడు, రెండు విభిన్న జాతికి చెందిన జీవులు తీసుకున్నప్పుడు వాటిలో ఎలా ఉంటుంది? కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, బోత్ ఆర్ హార్మ్డ్. అంటే పోటీతత్వంలో పాల్గొనే రెండు జాతుల్లో మనకి రెండింటికి కూడా నష్టం జరగవచ్చు. అంటే చనిపోవాలని లేదు, రెండింటికి కూడా నష్టం జరగవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడవిలో ఒక జింక కోసం ఒక పులి, సింహము రెండు పోట్లాడుకున్నాయి. మరి ఆ పోటీతత్వంలో ఆ జింకను ఆహారంగా తీసుకునే ప్రయత్నంలో పులికి, సింహానికి మధ్య పోటీ జరిగినప్పుడు దానికి కొన్ని దెబ్బలు తగలవచ్చు, ఇంజూరీ అవ్వచ్చు. సో ఏదైనా సరే అది మనకి మైనస్ అన్నట్టే. సో కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోండి, పోటీతత్వం అనే దాంట్లో రెండింటికి నష్టం అనేది జరుగుతుంది.
అంటే కంప్లీట్గా చనిపోవాలని లేదు, కానీ దానికి దెబ్బలు తగిలినా కానీ అది మైనస్ కిందకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఒక జీవి నష్టపోయి రెండో జీవి పైన ఎలాంటి ప్రభావం లేనటువంటి అంతర్చర్యని ఏమంటారు? ఒకదానికి మైనస్, ఇంకో దానికి జీరో, న్యూట్రల్. మరి దాన్ని ఏమంటారు? ఎమెన్సాలిజం, సహభోజకత్వము, అన్యోన్యాశ్రయ సహజీవనము, పరాన్నజీవనం. ఎమెన్సలిజం, కమెన్సలిజం, మ్యూచువలిజం, పారాసైటిజం. కామెంటండి అండి సరైన సమాధానాన్ని. రెండు జీవుల్లో ఒక జీవికి నష్టపోయి రెండో జీవి పైన ఎలాంటి ప్రభావం లేనటువంటి దాన్ని ఏమంటారు? కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. ఓకే, రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. సరైన సమాధానం గుర్తించారు శివప్రణీత్ గారు, రాజేశ్వరి గారు, గంగుడి పద్మావతి గారు, సూర్యకళ గారు, నీలు గారు. రైట్ ఆన్సర్ అండి. సరైన సమాధానం ఎమెన్సలిజం అండి. సో ఎందుకంటే చూడండి, దీనికి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి ఇవ్వలేదు, దీనికి సంబంధించిన మ్యాటర్ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, అయినా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జీవి నష్టపోయి రెండో దానికి ఎలాంటి లాభం కానీ నష్టం కానీ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పెన్సిలియన్ నోటేటం శిలీంధ్రం నుంచి రిలీజ్ అయినటువంటి పెన్సిలిన్ అది బ్యాక్టీరియాని చంపిద్ది. అంటే అక్కడ బ్యాక్టీరియా చనిపోయింది. శిలీంధ్రము బ్యాక్టీరియాకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధంలో, అంతర్ సంబంధంలో శిలీంధ్రం నుంచి విడుదలైనటువంటి ఆ పెన్సిలిన్ అనేటటువంటిది శిలీంధ్రాన్ని నుంచి వచ్చి బ్యాక్టీరియాని చంపింది. కానీ శిలీంధ్రం పైన ఎలాంటి ప్రభావం ఉండదు, అంటే లాభం ఉండదు, నష్టం ఉండదు. సో ఇది ఎమెన్సలిజం అండి, గుర్తుపెట్టుకోండి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 5. ఒక జీవి లబ్ధి పొంది మరొక జీవి నష్టపోయే అంతర్చర్య ఏది? విచ్ ఇంటరాక్షన్ ఇన్వాల్వ్స్ వన్ స్పీసీస్ బెనిఫిటింగ్ వైల్ ద అదర్ ఈజ్ హార్మ్డ్? కమెన్సలిజం, సహభోజకత్వం, ఎమెన్సలిజం, ప్రిడేషన్, పరభక్షణం, మ్యూచువలిజం, అన్యోన్యాశ్రయ సహజీవనం. కామెంట్ చేయండి సరైన సమాధానం. ఒక జీవికి లాభం ఉంటుంది, ఇంకో దానికి నష్టం ఉంటుంది. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, పరభక్షణ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టీనియా సోలియా ఉందనుకోండి. సో అది మనలో పరాన్నజీవిగా ఉంటుంది, లేకపోతే ప్లాస్మోడియం ఉంటుంది. మరి దానికి లాభం ఉంటుంది, అది నివసించేటటువంటి అతిథేయ ఏదైతే ఉందో దానికి నష్టం ఉంటుంది. సో ఇది ఆప్షన్ సి, పరభక్షణం. ఒక జీవికి లబ్ధి పొంది మరొక జీవికి నష్టం జరిగేటటువంటి అంతర్చర్య పరభక్షణం. సారీ అండి, పరభక్షణం ఇక్కడ మనకి పరాన్నజీవనం ఇవ్వలేదు, పరభక్షణం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కని ఒక జంతువు తిందనుకుందాం. సో మరి అక్కడ ఒక మొక్కని జంతువు తిన్నప్పుడు ఆ జంతువుకి లాభం ఉంటుంది, మొక్కకి నష్టం జరిగిద్ది. సో ఇది పరభక్షణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సహభోజకత్వంలో సంబంధాన్ని ఏ విధంగా సూచిస్తారు? ద కమెన్సలిజం, ద రిలేషన్షిప్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ప్లస్ 0, మైనస్ 0. సహభోజకత్వం, కమెన్సలిజం. ఏమని చేయండి సరైన సమాధానము.
దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. ఆప్షన్ సి అంటే ఒకదానికి లాభం జరుగుతుంది, ఇంకో దానికి లాభం జరగదు, నష్టం జరగదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పాం మనం, ఒక ఆవు గడ్డి మేసేటప్పుడు ఆవు దగ్గర ఆ గడ్డి మేసే క్రమంలో కింద ఉన్నటువంటి ఆ పురుగులు కీటకాలు ఆ ఆవు తల అటు ఇటు కదిలించడం వల్ల అక్కడ ఉన్నటువంటి పురుగులు కీటకాలు పైకి ఎగురుతాయి. సో వాటిని ఆ పక్షి తింటుంది. సో అక్కడ పక్షికి లాభం ఉంటుంది, కానీ అక్కడ ఆవుకి అలాంటి లాభం ఉండదు, నష్టం ఉండదు. సో ఇది సహభోజకత్వం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఆహార స్థాయిల ద్వారా శక్తి ప్రసరణకు దోహదపడే ప్రకృతి మార్గం ఏది? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాక్ట్ యాజ్ ఎ బయాలజికల్ కండక్ట్ ఫర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అక్రాస్ ట్రాపిక్ లెవెల్స్? విచ్ఛిన్నము, పరభక్షణ, పోటీ, కిరణజన్య సంయోక్రియ. ఆహార స్థాయిల ద్వారా శక్తి ప్రసరణకు దోహదపడేటటువంటి ప్రకృతి మార్గం ఏది? కామెంట్ చేయండి అండి. శక్తి ఉత్పత్తి కాదండి, ఇది శక్తి ప్రసరణ కోసం ఉపయోగపడేది. శక్తి ప్రసరణ, అక్కడ ఉత్పత్తి అనేది కిరణజన్య సమీక్రియ అనేది శక్తి ఉత్పత్తి. ఇక్కడ అడిగేది ఏంటి? శక్తి ప్రసరణ అంటున్నాడు. మరి శక్తి ప్రసరణ అనేది ఆహార స్థాయిలో ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకి, అంటే ఉత్పత్తిదారులో ఉన్న శక్తి ప్రాథమిక వినియోగదారులకి, ప్రాథమిక వినియోగదారుల శక్తి ద్వితీయ వినియోగదారులకి, ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారులకి వెళ్ళాలి అంటే అది ఏ ప్రాసెస్ ద్వారా జరిగిద్ది? రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ప్రిడేషన్, పరభక్షణం. పరభక్షణం ద్వారానే కదా మరి ఇప్పుడు మొక్కల్లో తయారైనటువంటి శక్తి అనేది శాకాహారులు మొక్కలు తింటే మొక్కల్లోకి వచ్చింది, శాకాహారులోకి వచ్చింది. శాకాహారులు మాంసాహారులు తిన్నప్పుడు ఆ శక్తి మాంసాహారులో పోయింది. సో కాబట్టి అక్కడ పరభక్షణం అనేటటువంటి ప్రాసెస్ లేకపోతే ఆ ఉత్పత్తిదారులో ఉన్నటువంటి శక్తి అనేది వినియోగదారులోకి వెళ్ళే అవకాశం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. గింజలను ఏరి తినే జంతువుల్ని ఏమని పిలుస్తారు? గింజలను ఏరి తినే జంతువుల్ని ఏమని పిలుస్తారు? an animal that eat seeds is specifically called as herbivore, శాకాహారి, కార్నివోర్, మాంసాహారి, గ్రెయినివోర్, ధాన్యాహారపు జీవి, ఆమ్నివోర్, ఉభయాహారి. సో ఇది ఇంటర్మీడియట్లో దీంట్లోనే ఉంటుందండి, ఈ టాపిక్లో ఇది మనకి ప్రత్యేకంగా ఉంది. ఇది మనం ఇంతకుముందు స్కూల్ లెవెల్ బుక్లో మనకి హెర్బివోరస్, కార్నివోరస్, ఆమ్నివోరస్ ఉంటుంది. సో దీంట్లో మనకి ప్రత్యేకంగా మరి గ్రెయిన్స్ తినేది గ్రెయినివోర్. సరైన సమాధానము ఆప్షన్ సి, గ్రెయినివోర్. సో మరి ఇలాంటివి చదవటం వల్ల మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటివి తెలవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బిట్. (1920) ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టబడి అస్తవ్యస్త పరిస్థితి కలిగించినటువంటి మొక్క ఏది? విచ్ ఇన్వేసివ్ ప్లాంట్ కాజ్డ్ హెవోక్ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ 1920? గుర్రపు డెక్క, వాటర్ హయాసింత్, పియర్ క్యాక్టస్, ప్రిక్లీ పియర్ క్యాక్టస్, అకేషియా, జిల్లేడు, కెలట్రాపిస్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రాజేశ్వరి గారు, సూర్యకళ గారు, పద్మావతి గారు, నీలు గారు, ప్రణీత్ గారు. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ప్రిక్లీ పియర్ క్యాక్టస్. సో చెప్పాం కదా మరి క్యాక్టస్ మొక్కలు ఇవి ఉత్పత్తిదారులు. మరి ఉత్పత్తిదారులు తినేటటువంటి శాకాహారులు లేకపోవటం వల్ల అక్కడ విపరీతంగా వీటి యొక్క సంఖ్య పెరిగింది. తర్వాత వీటిని తినేటటువంటి శాకాహారులను ప్రవేశపెట్టారని చెప్పాము అక్కడ మనం. నెక్స్ట్ బిట్. ఆస్ట్రేలియాలో క్యాక్టస్ వ్యాప్తిని అరికట్టడానికి దేన్ని ప్రవేశపెట్టారు? వాట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు కంట్రోల్ ద ప్రిక్లీ పియర్ క్యాక్టస్ ఇన్ ఆస్ట్రేలియా? ఎస్
స్పెసిఫిక్ వైరస్, మాత్ కీటకం, క్యాక్టస్ ఈటింగ్ మాత్, మేకలు, గోట్స్, రసాయన మందులు, కెమికల్ పెస్టిసైడ్స్. కామెంట్ చేయండి. 10వ దానికి సరైన సమాధానాన్ని గుర్తించండి. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, క్యాక్టస్ ఈటింగ్ మాత్ కీటకం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. అమెరికా పసిఫిక్ తీర ప్రాంతాల్లో రాతిమయ అలల ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి పరభక్షక జీవి ఏది? In the rocky intertidal regions of the American Pacific coast, which is the important predator? Sorachepa, shark, Pisaster సముద్ర నక్షత్రం, Pisaster starfish, barnacles, octopus. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పిసాస్టర్ స్టార్ఫిష్. నెక్స్ట్ ప్రశ్న 12. క్వశ్చన్ నెంబర్ 12. పిసాస్టర్ను తొలగించినప్పుడు 10 జాతుల అకశేరుకాలు అంతరించిపోవడానికి కారణం ఏమిటి? Why did 10 species of invertebrates become extinct when Pisaster was removed? Lack of food, ఆహారం లేకపోవటం, ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్, జాతీయంతర జీవుల మధ్య పోటీ, ఉష్ణోగ్రత మార్పు, చేంజెస్ ఇన్ టెంపరేచర్, డిసీజెస్, వ్యాధులు. కామెంట్ చేయండి సరైన సమాధానం. రైట్ ఆన్సర్ అండి. ఇంకా సరైన సమాధానం ఆప్షన్ బి, జాతీయంతర జీవుల మధ్య పోటీ పెరగడం. సో దీన్ని తొలగించి ఇది ఉంటే మాత్రం ఈ 10 జాతుల అకశేరుకాల జాతులు అనేవి ఉన్నాయి. సో అది ఎప్పుడైతే దీన్ని తొలగించామో మిగిలినటువంటి జాతుల మధ్య పోటీ ఏర్పడటం వల్ల అవి 10 జాతులు అంతరించిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. తమ ఆహార జీవులను విపరీతంగా చంపకుండా జాగ్రత్త వహించే పరభక్షకాలను ఏమంటారు? ప్రిడేటర్స్ దట్ డు నాట్ కిల్ ఆల్ దైర్ ప్రే టు అవాయిడ్ దైర్ ఓన్ ఎక్స్టింక్షన్ ఆర్ కాల్డ్. శత్రుపూరిత, విఘ్నత గల, లేకపోతే జాగ్రత్త వహించేవి, ఆధిపత్యం గల పరాన్న జీవ. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, విఘ్నత లేదా జాగ్రత్త వహించేవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. కీటకాలు, కప్పలు పరభక్షకాల బారి నుంచి తప్పించుకోవడానికి ప్రదర్శించే రక్షణ తంత్రం ఏది? Insects and frogs use this mechanism to avoid being easily detected by predators. మిమిక్రీ, అనుకరణ, క్యామోఫ్లాగ్, పరిసరాల రంగుతో కలిసిపోవటం, విషపూరితమైనటువంటి ముళ్ళు, పాయిజనస్ స్టింగ్స్, స్పీడ్, వేగం. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. 14. కేవలం సింగిల్ డిజిట్లోనే చూస్తున్నారండి మన వీడియోలో యాస్పిరెంట్స్. సో దీనికి సరైన సమాధానము రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి, క్యామోఫ్లాగ్.
పరిసరాల రంగులతో కలిసిపోవటం అనేది క్యామోఫ్లాగ్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓసరవెల్లులు, తొండలు, తర్వాత ఇంకా బటర్ఫ్లైస్, ఇవన్నీ కూడా శత్రుజీవుల నుంచి రక్షించుకోవడం కోసం వాటి రంగుల్లో గెలిచిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 15. మోనార్క్ సీతాకోచిలుక పక్షులకు రుచికరంగా ఉండదు, ఎందుకు? వై ఈజ్ ద మోనార్క్ బటర్ఫ్లై డిస్టేస్ట్ఫుల్ టు ఇట్స్ ప్రిడేటర్ బర్డ్? అది చాలా గట్టిగా ఉంటుంది. ఇట్స్ వెరీ హార్డ్. అది ప్రత్యేక రసాయనాన్ని కలిగి ఉంటుంది. ఇట్ కంటైన్ ఏ స్పెషల్ కెమికల్. ఇట్ హ్యాస్ ద థార్న్స్, దానికి ముళ్ళు ఉంటాయి. ఇట్ స్టేస్ ఇన్ గ్రూప్స్, అది సమూహంగా ఉంటుంది. సరైన సమాధానము ఆప్షన్ బి. అది ప్రత్యేక రసాయనాన్ని కలిగి ఉంటుంది. చెప్పాముగా మనం, ఇది మోనార్క్ సీతాకోచిలుక అది లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు అది ఒక ప్రత్యేకమైనటువంటి మొక్క నుంచి ఒక రసాయనాన్ని తీసుకుంటుందని చెప్పాము. నెక్స్ట్ క్వశ్చన్. మోనార్క్ సీతాకోచిలుక రసాయనాన్ని ఏ దశలో గ్రహిస్తుంది? వెన్ డస్ ద మోనార్క్ బటర్ఫ్లై ఎక్వైర్ ద కెమికల్ దట్ మేక్ ఇట్స్ డిస్టేస్ట్ఫుల్? ప్రౌఢ దశ, అడల్ట్ స్టేజ్, గుడ్డు దశ ఎగ్ స్టేజ్, డెంబక దశ లార్వా స్టేజ్, ప్యూపా దశ ప్యూపా స్టేజ్. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అండి దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. డెంబక దశలో ఉన్నప్పుడు అది ప్రత్యేకంగా ఒక మొక్క నుంచి ఒక రసాయనాన్ని తీసుకోవటం వల్ల అది ప్రత్యేకమైనటువంటి, అది రుచికరంగా లేనటువంటి విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. కీటకాల్లో దాదాపు ఎంత శాతం మొక్కల్ని తింటాయి? వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఆర్ ఎస్టిమేటెడ్ టు బీ ఫైటోఫాగస్? 10%, 25%, 50%, 75%. సరైన సమాధానం కామెంట్ చేయండి అండి. ఓకే, సరైన సమాధానము ఆప్షన్ బి, 25%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. అత్యంత విషపూరితమైనటువంటి కార్డియాక్ గ్లైకోసైడ్స్ను స్రవించే మొక్క ఏది? ఇంపార్టెంట్ అని బిట్టిది. విచ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ హై పాయిజనస్ కార్డియాక్ గ్లైకోసైడ్స్? అకేషియా, క్యాక్టస్, జిల్లేడు, ఫిగ్, అత్తి. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అండి. ప్రణీత్ గారు, పద్మావతి గారు, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. జిల్లేడు, కెలాట్రాపిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. అకేషియా, క్యాక్టస్ మొక్కల్లోని ముళ్ళు ఏ రకమైనటువంటి రక్షణ విధానం? థార్న్స్ ఇన్ అకేషియా అండ్ క్యాక్టస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ డిఫెన్స్? కెమికల్, రసాయన, బాహ్య స్వరూప, మార్ఫలాజికల్, ప్రవర్తన, బిహేవియర్, అంతర్గత, ఇంటర్నల్. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్, సరైన సమాధానం ఆప్షన్ బి, మార్ఫలాజికల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20.
పశువులు మేయకుండా మొక్కలు రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న రసాయనం ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద ప్లాంట్స్ టు డిస్కరేజ్ గ్రేజింగ్ బై యానిమల్స్? నికోటిన్, కెఫిన్, క్వినైన్, పైవన్నీ. సరైన సమాధానము ఆప్షన్ డి, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 21. ప్రకృతిలో మనుగడ కోసం పోరాటం జీవపరిణామంలో ఒక శక్తివంతమైన ప్రభావం చెప్పింది ఎవరు? Who proposed that competition for existence is a potent force in organic evolution? Lamarck, Darwin, Mendel, Gauss. Comment చేయండి. Question number 21. ఇది మనకి 10th క్లాస్లో కూడా ఉందండి, ఎవల్యూషన్ చాప్టర్లో. రైట్ ఆన్సర్ అండి చార్లెస్ డార్విన్. మనుగడ కోసం పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది చాలా ఎఫెక్టివ్ ఫోర్స్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. దక్షిణ అమెరికా సరస్సులో ఫ్లెమింగో పక్షులు మరియు స్థానిక చేపలు దేనికోసం పోటీ పడతాయి? In South American lakes, visiting the flamingos and resident fishes compete for oxygen. Zooplanktons, జంతుప్లవకాలు, nesting place, నివాసము, mates, జత కోసం. కామెంట్ చేయండి. సరైన సమాధానం రైట్ ఆన్సర్ అండి సూర్యకళ గారు. పద్మావతి గారు, మనస్విని గారు, శ్వేత నాగరాజు గారు, శివప్రణీత్ గారు. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి, జూప్లాంక్టన్స్, జంతు ప్లవకాలు. రైట్ ఆన్సర్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23. వ్యతీకరణ పోటీ, ఇంటర్ఫెరెన్స్ కాంపిటీషన్ అనగా? వనరుల అపరిమితం, రీసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్, మరొక జాతి అడ్డంకి వల్ల ఆహార సేకరణ సామర్థ్యం తగ్గడము, ఫీడింగ్ ఎఫిషియన్సీ ఈజ్ రెడ్యూస్డ్ డ్యూ టు అదర్ స్పీసీస్, బోత్ స్పీసీస్ హెల్ప్ ఈచ్ అదర్, రెండు జాతులు పరస్పరం సహకరించుకోవటం, ఏ జాతికి నష్టం ఉండదు, నో స్పీసీస్ ఈజ్ హార్మ్డ్. వ్యతీకరణ పోటీ అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ అంటే దీని సరైన సమాధానం ఆప్షన్ బి, మరో జాతి అడ్డంకి వల్ల ఆహార సేకరణ సామర్థ్యం తగ్గటం. ఫ్లెమింగో పక్షులు చెప్పాము, మనం చేపల ఎగ్జాంపుల్ కూడా చెప్పాము, విభిన్న జాతులకు సంబంధించినవి. నెక్స్ట్ బిట్ 24. గ్యాలపాగోస్ దీవుల్లో
అంబింగ్డన్ తాబేళ్లు అంతరించిపోవడానికి కారణమైన జంతువు ఏది? ద అంబింగ్డన్ tortoise become extinct in the Galapagos Islands due to the introduction of పిల్లులు క్యాట్స్, మేకలు గోట్స్, కుక్కలు డాగ్స్, ఎలుకలు ర్యాట్స్. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అంటే సరైన సమాధానం ఆప్షన్ బి గోట్స్, మేకలు. క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. గాసే పోటీతత్వ మినహాయింపు సూత్రం ప్రకారం గాసే కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ రెండు జాతులు కలిసి జీవిస్తాయి. బలమైన జాతి బలహీన జాతిని తొలగిస్తుంది. బలహీన జాతి గెలుస్తుంది. పోటీ ఎప్పుడూ జరగదు. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అంటే సరైన సమాధానం ఆప్షన్ బి. బలమైన జాతి బలహీనమైనటువంటి జాతిని తొలగిస్తుంది అని చెప్పి దీని గాసే చెప్పడం జరిగింది. ఎమింగ్టన్ తాబేళ్ళలో చెప్పాం మనం. ఎమింగ్టన్ తాబేళ్ళు దశాబ్ద కాలంలో అంతరించిపోవడానికి కారణం అక్కడ ఆకుల్ని బాగా తినే సామర్థ్యం ఉన్నటువంటి మేకలు ప్రవేశపెట్టడం వల్ల ఈ బలమైనటువంటి జాతి ఏదైతే ఉందో మేకలు అవి రావటం వల్ల నిదానంగా తినేటటువంటి అబింగ్డన్ తాబేళ్ళు అనేవి అంతరించిపోవడం జరిగింది అక్కడ. సో ఇది గాసే పోటీతత్వం మినహాయింపు సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఇవన్నీ చదువుకుంటేనే వస్తాయండి ఆన్సర్లు. మనం సొంతగా పెట్టుకోవడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఒకసారి చదువుకుంటే మాత్రం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 26. పోటీతత్వం విడుదల ఎప్పుడు జరుగుతుంది? కాంపిటేటివ్ రిలీజ్ అకర్స్ ఏ రెండు జాతులు ఉన్నప్పుడు, పోటీ పడే బలమైన జాతిని తొలగించినప్పుడు, వనరులు తక్కువైనప్పుడు, కొత్త పరభక్షకం వచ్చినప్పుడు. పోటీతత్వం విడుదల ఎప్పుడు జరుగుతుంది? పోటీ పడే బలమైన జాతిని తొలగించినప్పుడు. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి. అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పోటీతత్వం విడుదల అంటే పోటీలో బాగా పోటీ పడేదాన్ని విడుదల చేయటం, తీసివేయటం. దాన్ని వాటిని రిలీజ్ చేసేస్తే తక్కువ పోటీ పడేవి ఆక్రమించుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. కొన్నేళ్ళ ప్రయోగాల్లో ఏ బార్నకిల్స్ ఏ ప్రాంతం నుంచి తొలగించబడ్డాయి? బెలానస్, కెథామలస్, పిసాస్టర్, ఆక్టోపస్. కొన్నేళ్ళ ప్రయోగాల్లో అతను The Cornell's Fields experiments which barnacles was excluded from the intertidal zone. సో ఇంటర్టైడల్ జోన్ నుంచి తొలగించబడినటువంటి బార్నకిల్ ఏది? ఏ బార్నకిల్ తొలగించబడింది? బెలానస్, కెథామలస్, పిసాస్టర్. సరైన సమాధానము ఆప్షన్ బి కెథామలస్. కొన్ని ప్రయోగాల్లో ఏ బార్నకిల్స్ ఆ ప్రాంతం నుంచి తొలగించబడిన ఏవి అంటే కెథామలస్ అని చెప్పామండి. సో ఆల్రెడీ మనం
బెర్నకిల్ బెలానస్ అనేటటువంటివి ఒకసారి బెలానస్ బార్నకిల్ అనేటటువంటివి అవి ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటివి, బలమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటివి బెలానస్. సో దాంతోపాటు అక్కడ ఉన్నటువంటివి కెథమలస్ బార్నకిల్స్. బెలానస్ బార్నకిల్స్ ఎక్కువ బలమైనటువంటి సామర్థ్యం కలిగినవి. సో వీటిని తీసివేయటం వల్ల చెప్పాము మనం, బలమైనటువంటి వాటిని తీసివేయటం వల్ల బలహీనమైనటువంటివి అవి వాటి యొక్క సంఖ్యను పెంచుకొని ఎక్కువగా విస్తరిస్తాయని చెప్పాము. కెథామలస్ అనేది తక్కువ బలమైన సామర్థ్యం కలిగినటువంటిది, బెలానస్ ఎక్కువ సామర్థ్యం కలిగింది. బెలానస్ ఉంటే కెథామలస్ అనేది అది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వలేదు. మరి ఆ బెలానస్ని ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు కెథామలస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. వేర్వేరు ఆహార సేకరణ పద్ధతుల ద్వారా జాతులు కలిసి నివసించడాన్ని ఏమంటారు? వాట్ మెకానిజం అలో స్పీసీస్ టు కోఎగ్జిస్ట్ బై చూసింగ్ డిఫరెంట్ ఫీడింగ్ టైమ్స్ ఆర్ ప్యాటర్న్స్? పోటీతత్వం మినహాయింపు, వనరుల విభజన, సహజీవనం, పరభక్షణం. కామెంట్ చేయండి సరైన సమాధానము. వేర్వేరు ఆహార సేకరణ పద్ధతుల ద్వారా జాతులు కలిసి ఒకే చోట నివసించడాన్ని ఏమంటారు? సరైన సమాధానము ఆప్షన్ బి, వనరుల విభజన, రీసోర్సెస్ పార్టిషనింగ్. చెప్పామండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాము. వార్బార్ల్స్ అనేటటువంటి ఒక పక్షులు ఒకే చెట్టు మీద ఉండి ఒకే చెట్టు మీద ఉండి ఒకే రకమైనటువంటి ప్రదేశంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలంటే అవి పోటీ పడే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని కొమ్మల మధ్య ఉంటాయని చెప్పిన, కొన్ని కాండం మీద ఉంటాయని చెప్పాము, కొన్ని చెట్టు యొక్క కింద నేల మీద కొన్ని ఉంటాయని చెప్పాము. అంటే వాటి యొక్క వనరులను అవి షేర్ చేసుకుంటున్నాయి. సో దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాము. ఒక ఇంట్లో రెండు ఫ్యామిలీలు కలిసి ఉండేటప్పుడు ఒకే చోట కలిసి ఉంటే వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా ఉన్న ప్లేస్నే వాళ్ళు 2 పోర్షన్లుగా సపరేట్ చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్న వనరులను విభజన చేసుకుంటారని చెప్పాము ఎగ్జాంపుల్ కూడా మనం. సో కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఒకే చెట్టు పైన 5 రకాల వనరుల విభజన ద్వారా సహజీవనం చేస్తాయని మార్దార్కర్ చూపాడు. కీటకాలు, వార్బ్లర్ పక్షులు, కోతులు, బల్లులు. ఒకే చెట్టు మీద ఉండేటటువంటి వేటి ద్వారా వనరుల విభజన చేయవచ్చు అనేటటువంటి సహజీవనం చేస్తాయని చెప్పింది ఎవరు? వేటి ద్వారా. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, వార్బ్లర్ బర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. పరాన్నజీవనంలో పరాన్నజీవి అతిథేయ కంటే సాధారణంగా ఎలా ఉంటుంది? ఇన్ పారాసైటిజం ద పారాసైట్ ఈజ్ జనరల్లీ డాష్ కంపేర్ టు ద హోస్ట్. లార్జర్ పెద్దదిగా ఉంటుంది, చిన్నది మరియు అతిథేయ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. స్మాల్ అండ్ హోస్ట్ స్పెసిఫిక్ ఎక్కువ రంగును కలిగి ఉంటుంది. మోర్ కలర్ఫుల్ తక్కువ పరిణామాన్ని చెంది ఉంటుంది. లెస్ ఎవాల్వ్డ్. కామెంట్ చేయండి సరైన సమాధానము. ఇంకే సరైన సమాధానం రైట్ ఆన్సర్ అండి. దీని సరైన సమాధానం ఆప్షన్ బి. ఇది అతిథేయి చిన్నదిగా ఉంటుంది, అతిథేయ కంటే పరాన్నజీవి చిన్నదిగా ఉంటుంది, అతిథేయ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అంటే ఏ అతిథేయ పెడితే అతిథేయలో ఉండకుండా ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఉంటాయి వాటికి అతిథేయుల్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. క్వశ్చన్ నెంబర్ 31. ఈ క్రింది వాటిలో పరాన్నజీవుల అనుకూలనం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అడాప్షన్ ఆఫ్ పారాసైట్స్? అనవసరమైన జ్ఞానాంగాలు కోల్పోవడం, లాస్ ఆఫ్ అన్నెసరీ సెన్స్ ఆర్గన్స్, అంటిపెట్టుకోవడానికి సంసంజన అవయవాలు ఉండడం, ప్రజెన్స్ ఆఫ్ ఎడెన్సివ్ ఆర్గన్స్ ఆర్ సక్కర్స్, అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండడం, హై రిప్రొడక్టివ్ కెపాసిటీ, పైవన్నీ, ఆల్ ఆఫ్ అబోవ్.
కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆల్ ఆఫ్ ద అబవ్. పరాన్నజీవులు అధ్యాయులు ఉండడం కోసం అవసరం లేని జ్ఞానాంగాల్ని కోల్పోవటము, అంటిపెట్టుకోవడానికి హుక్స్ సక్కర్స్ ఉండటం, ఎక్కువ రిప్రొడక్టివ్ కెపాసిటీ ఉండటం, సో ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. మానవ లివర్ ఫ్లూకి తన జీవిత చక్రాన్ని పూర్తి చేయడానికి ఎన్ని మాధ్యమిక అధ్యాయులు అవసరం? ద హ్యూమన్ లివర్ ఫ్లూక్ రిక్వెస్ట్ హౌ మెనీ ఇంటర్మీడియట్ హోస్ట్ టు కంప్లీట్ ఇట్స్ లైఫ్ సైకిల్? 1, 2, 3, none. ఓకే, సరైన సమాధానం రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి 2, 2. లివర్ ఫ్లూకు గొర్రె తర్వాత నత్త, ఇవి రెండు కూడా మాధ్యమిక ఇంటర్మీడియట్ హోస్ట్. క్వశ్చన్ నెంబర్ 33. మలేరియా పరాన్నజీవి వ్యాప్తికి వాహకంగా పనిచేసేది ఏది? విచ్ యానిమల్ యాక్ట్ యాజ్ ఏ వెక్టార్ ఫర్ ద మలేరియా పారాసైట్? స్నేల్ నత్త, చేప ఫిష్, దోమ మస్కిటో, ఫ్లై ఈగ. రైట్ ఆన్సర్ అనేది సరైన సమాధానము ఆప్షన్ సి మస్కిటో, ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. క్వశ్చన్ నెంబర్ 34. మానవుడి తలలో పేను, కుక్కలపై టిక్ పురుగులు దేనికి ఉదాహరణ? లైస్ ఆన్ హ్యూమన్స్ అండ్ టిక్స్ ఆన్ డాగ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అంతర్పరాన్నజీవులు, ఎండోపారాసైట్స్, బాహ్య పరాన్నజీవులు, ఎక్టోపారాసైట్స్, సహజీవులు, మ్యూచువలిస్ట్స్, పరభక్షకాలు, ప్రిడేటర్స్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. రైట్ ఆన్సర్ అనేది సరైన సమాధానం ఆప్షన్ బి ఎక్టోపారాసైట్స్, బాహ్య పరాన్నజీవులు. క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 35. పరిణామ క్రమంలో పత్రహరితం పత్రాలు కోల్పోయిన పరాన్నజీవ మొక్క ఏది? విచ్ పారాసైటిక్ ప్లాంట్ హ్యాజ్ లాస్ట్ ఇట్స్ క్లోరోఫిల్ అండ్ లీవ్స్ డ్యూరింగ్ ఎవల్యూషన్? అకేషియా, కస్క్యూటా బంగారుతీగ, క్యాక్టస్, జిల్లేడు. ఇది మనకి 10th క్లాస్లో కూడా వస్తుందండి బిట్ ఇది. రైట్ ఆన్సర్ దీని సరైన సమాధానము ఆప్షన్ బి కస్క్యూటా బంగారుతీగ. క్వశ్చన్ నెంబర్ 36. క్వశ్చన్ నెంబర్ 36. అతిదేయ శరీరం లోపల నివసించే పరాన్నజీవులనే ఉంటారు. పారాసైట్స్ దట్ లివ్ ఇన్సైడ్ ద హోస్ట్ బాడీ, లివర్, కిడ్నీ ఎట్సెట్రా ఆర్ కాల్డ్? బాహ్య పరాన్నజీవులు ఎక్టోపారాసైట్స్, అంతర్పరాన్నజీవులు ఎండోపారాసైట్స్, గుడ్లకోసి పరాన్నజీవులు, బ్రూడ్ పారాసైట్స్, సతి పరాన్నజీవులు, హైపర్ పారాసైట్స్. రైట్ ఆన్సర్ అంటే సరైన సమాధానము ఆప్షన్ బి అంతర్పరాన్నజీవులు ఎండోపారాసైట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. గుడ్లకోశ పరాన్నజీవనం బ్రూడ్ పారాసైటిజం ఏ పక్షిలో కనిపిస్తుంది? బ్రూడ్ పారాసైటిజం ఈజ్ కామన్లీ సీన్ ఇన్ విచ్ బర్డ్? పిచ్చుక, కోయిల, గ్రద్ద, చిలక. రైట్ ఆన్సర్ సరైన సమాధానం ఆప్షన్ బి కోయిల. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. కాకి కోయిల గుడ్లను ఎందుకు పొదుగుతుంది? కాకి కోయిల గుడ్లను ఎందుకు పొదుగుతుంది? వై డస్ ద క్రో ఇంక్యుబేట్ ద కుకూస్ ఎగ్స్? అవి కాకి గుడ్ల పరిమాణం రంగులోనే ఉంటాయి, కాకిని బలవంతం చేస్తాయి,
కాకికి అవి ఇష్టము. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. అవి కాకి గుడ్డు పరిమాణంలో రంగులో ఉంటాయి కాబట్టి అది గుర్తుపట్టలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. క్వశ్చన్ నెంబర్ 39. సహభోజకత్వంలో ఒక జీవి లబ్ధి పొందితే రెండవ జీవికి ఏమవుతుంది? ఇన్ కమర్షియలిజం వన్ స్పీసీస్ బెనిఫిట్స్ వైల్ ద అదర్ ఈజ్. నష్టపొందుతుంది, లబ్ధి పొందుతుంది, లాభం నష్టం ఉండదు, చనిపోతుంది. కామెంట్ చేయండి. సరైన సమాధానం కామెంట్ చేయండి. మీకు సరైన సమాధానం ఆప్షన్ సి. నైదర్ బెనిఫిటెడ్ నార్ హార్మ్. లాభం కానీ నష్టం కానీ ఉండదు. క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40. తిమింగలం వీపు పైన ఉండే బార్నకిల్స్ దేనికి ఉదాహరణ? మ్యూచువలిజం, కమర్షియలిజం, పారాసైటిజం, ప్రిడేషన్. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. సహభోజకత్వం, కమర్షియలిజం. అంటే ఇక్కడ బార్నకిల్స్ తిమింగలం వీపు మీద ఉండటం వల్ల తిమింగలం వీపు పైన బార్నకిల్స్ ఉండటం వలన మరి బార్నకిల్స్కి లాభం ఉంటుంది. ఫుడ్ తీసుకుంటుంది, తిమింగలం తిని పడేసేటటువంటి ఆహారం తీసుకుంటుంది. మరి బార్నకిల్స్ వలన తిమింగలానికి అలాంటి లాభం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41. మేసే జంతువులు మరియు ఎగ్రెట్ పక్షుల మధ్య సంబంధం. ద రిలేషన్ బిట్వీన్ క్యాటిల్, ఎగ్రెట్స్ అండ్ గ్రేజింగ్ క్యాటిల్ ఈజ్ పోటీ, కాంపిటీషన్, సహభోజకత్వం, కమర్షియలిజం, ఎమర్షియలిజం, అన్యోన్యాశ్రయ సహజీవనం. కామెంట్ చేయండి సరైన సమాధానము. రైట్ ఆన్సర్ అంటే సరైన సమాధానం ఆప్షన్ బి. సహభోజకత్వం. మేసే పశువులు మరియు ఎగ్రెట్ పక్షులు అంటే మేసే పశువులు అవి గడ్డి మేసేటప్పుడు వాటి తలకు అటు ఇటు ఉన్నటువంటి ప్రదేశాల్లో గడ్డి మేసే సందర్భంలో గడ్డిలో ఉన్నటువంటి పురుగులు, పక్షులు, కీటకాలు పైకి ఎగిరినప్పుడు ఆ ఎగ్రెట్ పక్షులు ఆ కీటకాలని సులభంగా పట్టుకుంటాయి. కానీ మరి ఆ ఎగ్రెట్ పక్షి వలన పశువుకి ఎలాంటి లాభం ఉండదు. క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42. ఎగ్రెట్ పక్షులకు పశువుల దగ్గర ఎందుకు ఉంటాయి? వై డు ఎగ్రెట్ స్టే నియర్ గ్రేజింగ్ క్యాటిల్? పశువులు తినడానికి, పశువుల వల్ల పైకి ఎగిరే కీటకాలను పట్టుకోవడానికి, పశువులను రక్షించడానికి, నీడ కోసం. సరైన సమాధానము ఆప్షన్ బి. పశువుల వల్ల ఎగిరే కీటకాలని పట్టుకోవడానికి అవి ఎగిరేటి పక్షులు పశువుల దగ్గర ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 43. సీ ఎనిమోను క్లోన్ చేపల మధ్య జరిగే చర్య. ద ఇంటరాక్షన్ బిట్వీన్ సీ ఎనిమోన్స్ అండ్ క్లోన్ ఫిషెస్ ఈజ్ సహజీవనం, మ్యూచువలిజం, సహభోజకత్వం, కమర్షియలిజం, పరాన్నజీవనం, పారాసైటిజం, పరభక్షణం, ప్రిడేషన్. సీ ఎనిమోన్ క్లోన్ చేపలు. సరైన సమాధానము ఆప్షన్ బి. సహభోజకత్వం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. సీ ఎనిమోన్ క్లోన్ చేపకి ఎలా సహాయపడుతుంది? సీ ఎనిమోన్ క్లోన్ చేపల మధ్య జరిగే చర్య అని చెప్పాము. మరి సీ ఎనిమోన్ క్లోన్ చేపకి ఎలా సహాయపడుతుంది? ఆహారాన్ని ఇస్తుంది, దంశకణాలతో పరభక్షకాల నుంచి రక్షణ ఇస్తుంది, ప్రత్యుత్పత్తిలో తోడ్పడుతుంది, చేపను శుభ్రపరుస్తుంది. సో ఇక్కడ చూడండి, సీ ఎనిమోన్ వలన క్లోన్ చేపకి లాభం ఉంటుంది, కానీ క్లోన్ చేపకి సీ ఎనిమోన్కి ఎలాంటి ఉపయోగం ఉండదు. సహభోజకత్వం అని చెప్పాము. సరైన సమాధానము ఆప్షన్ బి.
దంశ కణాలతోటి పరభక్షకాల నుంచి రక్షణ ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45. మామిడి కొమ్మ పైన పెరిగే ఆర్కిడ్ మొక్క ఎఫిఫైట్ దేనికి ఉదాహరణ? An orchid growing an epiphyte as on a mango branch is example of మ్యూచువలిజం, సహజీవనం, పరాన్నజీవనం, సహభోజికత్వం, పరభక్షణం. సరైన సమాధానము ఆప్షన్ సి, కామన్సెలిజం. అంటే మామిడి కొమ్మల మీద పెరుగుతుంది ఆర్కిడ్ మొక్క. మరి మామిడి కొమ్మల మీద పెరగడం వల్ల ఆర్కిడ్ మొక్కకి లాభం ఉంటుంది, అంటే దాన్ని సపోర్ట్ కోసం అది ఉపయోగించుకుంటుంది. మరి ఆర్కిడ్ మొక్క ఉండటం వల్ల మామిడి మొక్క ఎలాంటి లాభం ఉండదు, నష్టం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 46. లైకెన్స్ వేటి మధ్య సహజీవనాన్ని వివరిస్తుంది? లైకెన్స్ రిప్రజెంట్ ఏ మ్యూచువలిస్టిక్ రిలేషన్ బిట్వీన్ శిలీంధ్రం మరియు శైవలము, శిలీంధ్రం మరియు వేరు, మొక్క మరియు కీటకం, పక్షి మరియు చేప. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఫంగస్ అండ్ ఆల్గే, సైనోబ్యాక్టీరియా లేకపోతే శిలీంధ్రము. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. క్వశ్చన్ నెంబర్ 47. మైకోరైజా అనేది వేటి మధ్య సహజీవన సంబంధం? మైకోరైజా ఈజ్ ఏ మ్యూచువలిస్టిక్ అసోసియేషన్ బిట్వీన్ శిలీంధ్రం మరియు శైవలము, శిలీంధ్రం మరియు ఉన్నత శ్రేణి మొక్క వేర్లు, బ్యాక్టీరియా మరియు వైరస్లు, కీటకాలు మరియు పుష్పాలు. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, మైకోరైజా. ఇది మనకి 9th క్లాస్లో ఉంటుందండి. 9th క్లాస్లో మనకి సాయిల్ పొల్యూషన్లో ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, బయలాజికల్ ప్రాపర్టీస్ అనేటటువంటిది ఉంటుంది. దాంట్లో బయలాజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్ అనేటటువంటి టాపిక్లో మనకి ఉంటుంది అది. నెక్స్ట్ బిట్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఫంగై అండ్ రూట్స్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్. క్వశ్చన్ నెంబర్ 48. అత్తిపండు, ఫిగ్ మరియు కందిరీగ వ్యాసుల మధ్య ఉండే సంబంధం ఏంటి? ఫిగ్ ట్రీస్ అండ్ వ్యాస్ షోస్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ పోటీ, కాంపిటీషన్, అన్యోన్యస్, సహజీవనం, మ్యూచువలిజం, సహభోజికత్వము, పరాన్న జీవనము. అత్తిపండు మరియు కందిరీగ. రైట్ ఆన్సర్ అనేది సరైన సమాధానం ఆప్షన్ బి, మ్యూచువలిజం, అన్యోన్యాశ్రయ సహజీవనం. చెప్పాం మనం. అత్తిపండు అంటే అత్తిపండు తయారు అవడానికంటే ముందు ఆ పువ్వు లోపల కందిరీగ ఏం చేసిద్ది? పరాగ సంపర్కం జరిగేటట్లు చేస్తుంది కందిరీగ. మరి పరాగ సంపర్కం జరగటం వల్ల ఏమవుతుందంటే ఆ పువ్వు కాయలాగా, పండులాగా మారుతుంది. ఆ కందిరీగ అందులోనే ఉండి గుడ్లు పెట్టి తర్వాత ఆ గుడ్డు నుంచి పిల్లజీవులు బయటకు వచ్చిన తర్వాత ఆ అత్తిపండులో ఉన్నటువంటి విత్తనాలని ఆ కందిరీగలు, పిల్ల కందిరీగలు ఆహారంగా తీసుకుంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి రెండింటికి లాభం ఉంటుంది. అత్తిపండు చెట్టు ఈ కందిరీగ నుంచి పరాగ సంపర్కం జరిపించుకొని అది కాయ తయారవడానికి ఉపయోగపడుతుంది. అట్లా అని చెప్పేసి మరి కందిరీగ కూడా అత్తిపండు చెట్టు నుంచి అంటే ఉండడానికి కావాల్సినటువంటి షెల్టర్ని తీసుకుంటుంది. దానికి పిల్లలకు కావాల్సినటువంటి ఫుడ్ కూడా ఆ విత్తనాల నుంచి తీసుకుంటుంది. సో ఇది రెండింటికి మధ్య ఉన్నటువంటి మ్యూచువలిజం. క్వశ్చన్ నెంబర్ 49. Sexual deceit in pollination is protected by which flower? పరాగ సంపర్కం కోసం లైంగిక మోసాన్ని
సెక్సువల్ డిసైట్ని ప్రదర్శించే పుష్పం ఏది? మ్యాంగో, మామిడి, మెడిటేరియన్ ఆర్కిడ్, ఓప్రిస్, ఫిగ్, క్యాక్టస్. రైట్ ఆన్సర్ సరైన సమాధానము ఆప్షన్ బి, మెడిటేరియన్ ఆర్కిడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, లాస్ట్ క్వశ్చన్ అండి. మగ తేనెటీగ ఓప్రిస్ పుష్పంతో ఎందుకు మిథ్యా సంపర్కం జరుగుతుంది? వై డస్ ద మేల్ బీ సూడో కోపులేట్ విత్ ద ఓఫ్రేస్ ఫ్లవర్? మగ తేనెటీగ ఓప్రిస్ పుష్పంతో ఎందుకు మిథ్యా సంపర్కం చేస్తుంది? సూడో కోపులేషన్. పుష్పం తేనేస్తుంది. ఒక ఆకర్షక పత్రావళి ఆడ తేనెటీగలాగా ఉంటుంది. పుష్పం రంగురంగులుగా ఉంటుంది పుష్పాన్ని రక్షించడానికి. మగ తేనెటీగ ఓప్రిస్ పుష్పంతో ఎందుకు మిథ్యా సంపర్కం చేస్తుంది? రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఆకర్షక పత్రావళి. ఒక ఆకర్షక పత్రావళి ఆడ తేనెటీగలాగా ఉండటం వల్ల అది భ్రమపడి మగ తేనెటీగ ఆడ తేనెటీగ అని చెప్పేసి అక్కడ పోయి మిథ్యా సంపర్కం జరగటం వల్ల పరాగ సంపర్కం జరుగుతుంది. సో ఇవి టాప్ 50 బిట్స్ అండి ఈ టాపిక్కి సంబంధించినటువంటివి. నెక్స్ట్ రేపు సెషన్లో వివిధ రకాలైనటువంటి జీవావరణ వ్యవస్థల్లో మంచినీటి ఆవరణ వ్యవస్థలు, సముద్రపు ఆవరణ వ్యవస్థలకు సంబంధించినటువంటి టాపిక్స్ని రేపు డిస్కస్ చేద్దాం. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో చూసినటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలుంటే మీ గ్రూప్స్లో షేర్ చేయండి. మన వీడియోస్ చాలా తక్కువ సింగిల్ డిజిట్లోనే వీడియోస్ని చూస్తున్నారు. మనకి సిస్టమేటిక్గా బిట్లు చేసేటటువంటి ఛానల్ మంది. సో మనం ఎక్కడైనా మనం చూసినట్లయితే కేవలం ఒక 5-6 బిట్లు 10 బిట్లు చేసి వాటిని గంటల తరబడి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఛానల్స్ చాలా మనం చూస్తున్నాం. కానీ ఒక సిస్టమేటిక్గా ఇన్ని టాపిక్ మీద ఇన్ని బిట్లు తయారు చేసే ఛానల్ చాలా తక్కువగా ఉంటాయి. సో కానీ మన ఛానల్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.